రాష్ట్రంలో అభివృద్ధి పరచాల్సిన పర్యాటక ప్రాంతాలపై ముమ్మర కసరత్తు చేసిన ఆ శాఖ ప్రయత్నాలు ఫలించేందుకు మరో అడుగు దూరమే ఉంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 4 సర్క్యూట్లుగా విభజిస్తూ చేసిన ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఆమోదానికి వెళుతున్నాయి. మొదటి 2 సర్క్యూట్ల ప్రతిపాదనలను కేంద్ర పర్యాటక శాఖ ఆమోదించింది. వీటిని ప్రణాళికా సంఘం ఆమోదిస్తే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం సహా ఉత్తర తెలంగాణలో పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల్లో విశాఖపట్నానికి పెద్దపీటే వేశారు. ప్రణాళికా సంఘం ఆమోదం లభించి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే ఇప్పుడొస్తున్న పర్యాటకుల సంఖ్య 2 పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందువల్ల ఉత్తరాంధ్రలో 5.5 లక్షల మందికి ఉపాధి కలగనుంది. దేశంలో స్వదేశీ, విదేశీ పర్యాటకులకు అత్యధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలలో ముందు వరుసలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి గల అవకాశాలపై ఆ శాఖ అందించిన నివేదికతో కేంద్రంలో కదలిక వచ్చింది. గత దశాబ్ది కాలంలో పర్యాటక రంగం అభివృద్ధి వల్ల ఆదాయం సహా ఉపాధి కల్పన కలగటంతో కేంద్రం కూడా ఈ రంగంపై దృష్టి సారించింది. ఘనమైన చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రాంతాలకు కొదవ లేనప్పటికీ మౌలిక సదుపాయాల లేమని గుర్తించిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికను ఆమోదించింది. కేంద్రానికి అందజేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరచాల్సిన పర్యాటక ప్రాంతాలను 4 సర్క్యూట్లుగా విభజించింది. 1వ సర్క్యూట్లో రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఎంపిక చేశారు. 2వ సర్క్యూట్లో హైదరాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు కల్పించారు. 3వ సర్క్యూట్లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాలను చేర్చారు. 4వ సర్క్యూట్లో చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలను ఎంపిక చేశారు. ఈ నివేదికను కేంద్రం యథాతథంగా ఆమోదించింది. ఈ 4 సర్క్యూట్లను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి సూత్రప్రాయంగా అంగీకరించింది. తొలుత 1, 2 సర్క్యూట్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ 2 సర్క్యూట్లకు కలిపి 965,55 రూపాయలు కేటాయింపులు జరిపింది. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో ఆయా సర్క్యూట్లలో ఉన్న పర్యాటక స్థలాల అభివృద్ధికి కేటాయించిన నిధులను పరిశీలిస్తే 1వ సర్క్యూట్లో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక అభివృద్ధికి 704,05,00,000 రూపాయలు, 2వ సర్క్యూట్లో ఉన్న హైదరాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ పర్యాటక అభివృద్ధికి 261,50,00,000 రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 1వ సర్క్యూట్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పర్యాటక స్థలాలను గుర్తించారు. విశాఖ సాగర తీరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం, రాష్ట్ర సర్కార్, ప్రైవేటు భాగస్వామ్యంతో 704.05 కోట్లతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు సాగనున్న ఈ ప్రాజెక్టుతో విశాఖ జిల్లా సాగర తీరం మరింత అందాలను సంతరించుకోనుంది. రానున్న నిధులతో ఏ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే అంశంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. 1వ సర్క్యూట్కు కేటాయించిన నిధులు ప్రణాళికాయుతంగా ఖర్చు జరిగితే హైదరాబాద్ తర్వాత 2వ పర్యాటక రాజధానిగా విశాఖపట్నం మారే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పర్యాటకంలోనూ పరుగులు తీసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు 30 కోట్లు కేటాయింపులు చేశారు. సరదాగా సముద్రయానం చేయాలన్న పర్యాటకుల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఓ టెర్మినల్ ని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు 125 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. వైజాగ్ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దటంలో భాగంగా విశాఖ అక్ష లండన్ ఐ పేరిట నిర్మాణాలకు 25 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక విశాఖను ఆరోగ్య రాజధాని చేసేందుకు ఆరోగ్యధామ్ పేరిట
సంప్రదాయ ఆరోగ్య సిటీని నిర్మించాలని ప్రణాళికలు వేశారు. ఇందుకు 150 కోట్ల రూపాయలు కేటాయించారు. 100 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్, బటర్ఫ్లై పార్క్లను ఏర్పాటు చేసేందుకు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. లార్జ్ మల్టీ థీమ్ పార్క్ కోసం 75 కోట్లు, ఆక్వా మెరైన్ పార్క్ నిర్మించేందుకు 40 కోట్ల రూపాయలు కేటాయించారు. అన్ని రకాల జల పుష్పాలతో పాటు సముద్ర జలాల్లో అరుదుగా కనిపించే జీవజాలాన్ని చూసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఒకటో సర్క్యూట్లో ఉన్న విజయనగరంలో హెల్త్ రిసార్ట్ నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని ఆమోదించింది. ఇందుకు 30 కోట్ల రూపాయలు కేటాయించింది. జిల్లాలో పర్యాటకులను ఆకర్షిస్తున్న తాటిపూడి జలాశయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇక్కడ ఓ థీమ్ పార్క్ ను నిర్మించేందుకు 35 కోట్ల రూపాయలు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలోనూ సముద్ర తీర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగా కళింగపట్నం వద్ద బీచ్ రిసార్ట్స్ నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం 20 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ఒకటో సర్క్యూట్ లో ఇప్పటికే పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా విశాఖ విజయనగరం బీచ్ కారిడార్ లో వసతి సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. కైలాసగిరి, యారాడా బీచ్, టైడా హిల్స్, బొర్రా గుహలు, అరకు, చాపరాయి, పద్మాపురం గార్డెన్స్, పాడేరు, బొబ్బిలికోట, విజయనగరం కోట, తాటిపూడి జలాశయం, అరసవిల్లి దేవాలయం, శ్రీకూర్మం, కళింగపట్నం బీచ్ వద్ద మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఈ ప్రాంతాలలో బస్ షెల్టర్ల ఏర్పాటు, ఫుడ్ కోర్టు, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. పాడేరు హిల్ రిసార్ట్ ను మరింత అభివృద్ధి పరచడం సహా అక్కడ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 55 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒకటో సర్క్యూట్ లో ఉన్న అన్ని ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం 704 కోట్ల 5 లక్షల రూపాయల నిధులు ఇవ్వనుండగా అందులో 121 కోట్ల 5 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలని కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. మిగిలిన 583 కోట్ల రూపాయల నిధుల్ని ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి పనులు నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేశారు. $700 కోట్ల రూపాయలకి పైగా నిధులతో ఒకటో సర్క్యూట్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయటం వల్ల భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రాష్ట్ర ప్రభుత్వం సర్వేలో తేలింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 5,49,159 మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. విశాఖలో చేపట్టనున్న ప్రాజెక్టుల వల్ల సుమారు 4 లక్షల మందికి, విజయనగరంలో 99,000 మందికి, శ్రీకాకుళంలో 18,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.